ఓకే. ఒక స్మాల్ రీక్యాప్. జస్ట్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్న టూల్ భూమి అనే ప్లాట్‌ఫార్మ్ మనం డెవలప్ చేయాలి అనుకుంటే, మనం platform.boomi.comలో డెవలప్ చేస్తాము. మనకి వీడియోస్ చూడాలి అనుకుంటే, మనం train.boomi.comలో చూస్తాము. ఈ వీడియోస్ చూస్తూ మనం ఒక 2 సర్టిఫికేషన్స్ చేయాలి ఇంటిగ్రేషన్ పార్ట్‌కి. ఆ 2 సర్టిఫికేషన్ నేమ్స్ ఇవి. ఫస్ట్ వచ్చేసి థియరిటికల్ సర్టిఫికేషన్ ఉంటది. సెకండ్ సర్టిఫికేషన్ వచ్చేసి బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఉంటది. అలాగే మనకి గైడెన్స్ అనేది ఉంటది. మనం డాక్యుమెంటేషన్ కూడా ఉంటది. ఆ డాక్యుమెంటేషన్ వచ్చేసి మనకి help.boomi.com లో దొరుకుతది. ఆ డాక్యుమెంటేషన్. ఇందులో మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆటమ్ టు డిప్లాయ్మెంట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. నెక్స్ట్ మనకి గైడెన్స్ అనేది అంటే ప్రీవియస్ గా ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు వచ్చిన టాస్క్ ఏమన్నా రాకపోతే అటువంటివి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా హెల్ప్ కావాలి అనుకుంటే ఎవరన్నా మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనుకుంటే మనం community.boomi.com లో మనం పోస్ట్ చేయొచ్చు మన క్వశ్చన్స్. సో ఇది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ నిన్న మనం చూసింది మనం ఎన్విరాన్మెంట్ చూసాము. మనకి ఎన్విరాన్మెంట్ ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ ని యాడ్ చేసుకున్న తర్వాతే ఆటమ్ ని యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే ఆటమ్ అనేది ఎన్విరాన్మెంట్ కి అటాచ్ అయి ఉంటది. ఆటమ్ ని ఆల్వేస్ అటాచ్ టు ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం ఆటమ్ ని క్రియేట్ చేయగలం. నార్మల్ గా మనం ఆటమ్ ని క్రియేట్ చేయలేమన్నమాట. సో నార్మల్ గా మనం ఆటమ్ ని క్రియేట్ చేయలేము. మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఒకటి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ మన డెవలప్మెంట్ అంతా కూడా మనం డెవ్ ఎన్వైరన్మెంట్ లో చేస్తాము. అది డెవ్ అన్న టెస్ట్ లాంటిదే. డెవ్ ఎన్వైరన్మెంట్ లో చేస్తాము. మనం డెవలప్మెంట్ అండ్ మనం యూనిట్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత మనం యూఐటీ జరుగుతున్నప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి కోడ్ ని మూవ్ చేస్తాము. వన్స్ యూఐటీ కూడా సక్సెస్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ కి మనం మూవ్ చేస్తాం. సో నిన్న మనం ఆటమ్ ని కూడా ఇన్స్టాల్ చేసాము. మనకి 3 ఉంటాయి. భూమి రన్ టైమ్ ఇంజిన్స్ అనేవి 3 రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. ఒకటి ఆటమ్, ఒకటి మాలిక్యూల్, ఒకటి ఆటమ్ క్లౌడ్. ఈ మాలిక్యూల్ అన్ని కూడా మనమేం ఇన్స్టాల్ చేయము. అడ్మిన్ టీమ్ దానికి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది ఇన్స్టాల్ చేయడానికి. సో నిన్న మనం లోకల్ ఆటమ్ ఎలా ఇన్స్టాల్ చేసాము అని చూసాము. మనకి 4 ఉన్నాయి. విండోస్ 32 బిట్, 64 బిట్, లైనక్స్ 32 బిట్, 64 బిట్. అందులో మనం విండోస్ 64 బిట్ ని మనం ఇన్స్టాల్ చేయడం నేను చూసాం. మనం ఆటమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ యొక్క వ్యాలిడిటీ 24 hours ఉంటుంది. సో ఈ టోకెన్ ని మనం ఇవ్వాలి ఆటమ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు. ఆటమ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ కి ఎన్ని ఎన్వైరన్మెంట్స్ అన్నా ఉండొచ్చు, ఎన్ని ఆటమ్స్ అయినా ఉండొచ్చు. ఆటమ్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటమ్ ని ఎన్వైరన్మెంట్ కి అటాచ్ చేయాలి. ఏ ఆటమ్ ని ఎన్వైరన్మెంట్ కన్నా అటాచ్ చేయొచ్చు. అలాగే డిటాచ్ చేసి వేరే ఎన్విరాన్మెంట్ కి కూడా మనం అటాచ్ చేయొచ్చు. ఓకే. సో ఒక ఆటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము, ఒక ఎన్వైరన్మెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. ఆటమ్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి యొక్క ఆటమ్ ప్రాపర్టీస్ కూడా చూసాము. ఈ ఆటమ్ మేనేజ్మెంట్ కి వెళ్తే మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్ ఐడిని చూసాము. ఎన్విరాన్మెంట్ ఐడి అనేది యూనిక్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ గురించి కూడా చూసాము. అంటే వన్స్ కోడ్ కనుక డిప్లో అయిపోయిన తర్వాత మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే అవి త్రూ మనం ఎన్విరాన్మెంటల్ ఎక్స్టెన్షన్స్ చేస్తాము. ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్స్టెన్షన్స్ అసలు ఎప్పుడు కనిపిస్తాయి? డిప్లాయ్మెంట్స్ తర్వాతే కనిపిస్తాయి. ఇప్పుడు నిన్న చేసినప్పుడు భూమి ఆటమ్ క్యూ కనెక్షన్ అనేది ఒక కనెక్షన్ పార్ట్. అంటే ఎన్విరాన్మెంటల్ ఎక్స్టెన్షన్స్ లో అది కనిపించాలి. బట్ అది కనిపించట్లేదు. ఎందుకంటే మనం కోడ్ ని డిప్లాయ్ చేయలేదు. అందుకే కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఇలా ఆటమ్ ప్రాపర్టీస్ కోసం కూడా చూసాము. స్టార్టప్ ప్రాపర్టీస్ ఏంటి, ఆటమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి, అది ఏ టైం జోన్ లో ఉంది అనేది చూసాము. నెక్స్ట్ క్యూ మేనేజ్మెంట్ చూసాము. క్యూస్ అసలు ఎందుకు వాడతారు ఎవరైనా చెప్తారా? మీరు ఎవరో ఒకళ్ళు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందండి. అట్లా అందరు మ్యూట్ లో ఉంటే నేను ఎవరి కోసం చెప్పడం. హలో. చెప్పండి. నేను న్యూ జాయినీ సౌజన్య. ఓకే. యాక్చువల్లీ క్యూస్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సోర్స్ నుంచి డైరెక్ట్‌గా భూమికి డేటా ఒక్కసారిగా పుష్ చేయాలి అంటే, మనం మిడిల్‌వేర్‌లో క్యూలో స్టోర్ చేస్తాం డేటాని.
ఓకే. మిడిల్ వేర్ లో స్టోర్ చేస్తాము, ఐ బట్ మీన్ మిడిల్ క్యూలో స్టోర్ చేస్తాం. ఎందుకు అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు సోర్స్ నుంచి లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, మనం అట్లా యాహ్! క్యూస్. టెంపరరీగా హోల్డ్ చేస్తాం క్యూలో. మీకు ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఉందా? భూమి తెలుసా? యాహ్! లేదు. యాక్చువల్లీ నేను ఫ్రమ్ టిప్కో. ఓకే. నాకు ఇండియాలో ప్రియార్ ఎక్స్‌పీరియన్స్ ఉంది టిప్కో మీద. 1 మినిటా ప్లీజ్. యాహ్! షూర్. ఓకే అండి. కరెక్ట్ గానే చెప్పారు క్యూస్ గురించి. థ్యాంక్ యూ. సో అట్లాగే మనం ప్రాపర్టీస్, ఆటమ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. సో అట్లా ఇలా ఆటమ్ గురించి నిన్న మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాము. అలాగే దీని యొక్క ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ చూసాము. ప్రాసెస్ లైబ్రరీ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ లో మనం నిన్న క్రియేట్ చేసిన ప్రాసెస్ ఇది. మై ఫస్ట్ ప్రాసెస్ అనేది మనం క్రియేట్ చేసాము. ఫస్ట్ ప్రాసెస్ లో మనం భూమి ఆటమ్ క్యూ కనెక్టర్ గురించి చూసాము. ఫస్ట్ ఒక క్యూస్ ని స్టోర్ చేసుకునే ప్రాసెస్ లో మనం ఈ కనెక్టర్ గురించి చూసాము. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ లాస్ట్ ప్రాసెస్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏం అంత లేదండి. జస్ట్ ఒక క్యూస్ లోకి డేటా ఎలా ఎలా వెళ్తుంది అని చెప్పి జస్ట్ ఇప్పుడు అటమ్ మేనేజ్మెంట్ లో క్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు క్యూస్ లోకి డేటా ఎలా పంపిస్తాము అని జస్ట్ మనం ఇక్కడ ఒక కనెక్షన్ ని ఇచ్చుకున్నాం. జస్ట్ క్యూస్ నేమ్ ఇచ్చుకున్నాం అంతే. క్యూ కనెక్షన్ అని, స్టోరేజ్ క్యూ అని. ఆ స్టోరేజ్ క్యూ ఓకే. వన్స్ మనము సెండ్ చేసిన వెంటనే క్యూస్ ఇక్కడ స్టోర్ అవుతాయి. స్టోరేజ్ క్యూ అని వన్స్ మనం అక్కడ ఎప్పుడైతే బిల్ట్ పేజ్ లో మనం సెండ్ చేసామో డేటాని, ఆ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోరేజ్ క్యూ అనేది మనం బిల్ట్ పేజ్ లో ఇచ్చుకున్న నేమ్, మనం కనెక్షన్ కి ఇచ్చుకున్న నేమ్ అంతే. ఓకే. ఇక్కడ మెసేజ్ లో రాసుకున్నాం, హై దిస్ మెసేజ్ ఇస్ క్యూ టెస్టింగ్ అని. సో ఓకే. అండ్ యూనిట్ టెస్టింగ్ చేసాం. అంతే, జస్ట్ టెస్ట్ చేసాం అంతే. యూనిట్ టెస్టింగ్ అంటే ఓకే. టెస్ట్ ఏం లేవు, జస్ట్ టెస్ట్ చేసాం. ఓకే. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి ప్రాసెస్. ఇది కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాము. ప్రాసెస్ అనేది స్టార్ షేప్ తో స్టార్ట్ అవుతుంది. మనకి 4 ఉంటాయి: కనెక్టర్, ట్రేడింగ్ పార్ట్నర్, డేటా పాస్ త్రూ, నో డేటా. అది మనం ఇక్కడ చూడొచ్చు. స్టార్ట్ షేప్ లో కనెక్టర్, ట్రేడింగ్ పార్ట్నర్, డేటా పాస్ త్రూ, నో డేటా. ఈ 4 టైప్స్ ఉంటాయి మనకి స్టార్ట్ షేప్ లో. సో యాజ్ ఆఫ్ నో మనం నో డేటాతో పెట్టుకుంటున్నాము. కనెక్టర్ పెట్టుకోవచ్చు అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అన్నమాట. దేన్ని బట్టి అది యాజ్ ఆఫ్ నో అయితే నో డేటా పెట్టుకుంటాం. సో అది తర్వాత కాంపనెంట్ అంటే ఏంటో చూసాము. కాంపనెంట్ అంటే ఇది ఒక బిల్డింగ్, అంటే ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఒక కాంపనెంట్, మినిమం ఒక కాంపనెంట్ లేకుండా మనం ఇంటిగ్రేషన్ ని మనం బిల్డ్ చేయలేం. ఒక ప్రాసెస్ ని కూడా మనం క్రియేట్ చేయలేం. ఇది ఒక కాంపనెంట్. ఇప్పుడు ఈ ప్రాసెస్, అది ఒక ప్రాసెస్. ఇక్కడ నేమ్ చూసారు, ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఒక కాంపనెంట్. ప్రతి కాంపనెంట్ కి కూడా ఇక్కడ ఒక రివిజన్ హిస్టరీ ఉంటుంది. రివిజన్ హిస్టరీలో కాంపనెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది, ఆటో జనరేట్ అవుతుంది. ఇది ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ కి ఒక కాంపనెంట్ ఐడి జనరేట్ అవుతుంది. అది ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అయి ఉంటుంది. ఈ కాంపనెంట్స్ ని అసలు కాంపనెంట్ ఎందుకు అంటే, కాంపనెంట్ ని ఖచ్చితంగా మనం వేరే ప్రాసెస్ లో మనం యూజ్ చేయగలం, రీయూజ్ చేసుకోగలం కాంపనెంట్ ని. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపనెంట్స్ ఉన్నాయి మనకి భూమిలో. ప్రాసెస్ అనేది ఒక కాంపనెంట్, మ్యాప్ అనేది ఒక కాంపనెంట్, ప్రొఫైల్ అనేది ఒక కాంపనెంట్, కనెక్షన్, ఆపరేషన్, కస్టమ్ లైబ్రరీ, సర్టిఫికెట్స్, క్రాస్ రెఫరెన్స్ టేబుల్స్, ట్రేడింగ్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా కాంపనెంట్సే. అంటే ఒక ప్రాసెస్ లో క్రియేట్ చేసుకున్నవి ఇంకో ప్రాసెస్ లో కూడా మనం వాటిని యూజ్ చేయగలం. అది కాంపనెంట్. నెక్స్ట్ షేప్. షేప్, కాంపనెంట్ రెండు ఒకలా ఉంటాయి, బట్ అది కంప్లీట్ గా డిఫరెంట్. షేప్ ఏంటి? షేప్ ని మీరేం రీయూజ్ చేయలేరు.
ఒక దగ్గర యూజ్ చేసిన షేప్ ని మీరు అంటే నార్మల్ గా న్యూ షేప్ అలాంటిదే న్యూ షేప్ ని యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని మళ్ళీ సేమ్ అందులో వన్స్ కాన్ఫిగరేషన్ చేసేసిన తర్వాత అవే కాన్ఫిగరేషన్స్ తో ఇంకో షేప్ ని మీరు వేరే దానికి యూజ్ చేయలేరు, బట్ కాంపనెంట్ ని యూజ్ చేయగలరు. షేప్ అంటే ఏంటి, అదొక యాక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. మనం ఏమైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్ అది రిప్రజెంట్ చేస్తుంది. లైక్ సే ఇప్పుడు మనం కంబైన్ చేయాలనుకుంటున్నాము, ఆ యాక్షన్ ఆ షేప్ లో ఆ యాక్షన్ ఏంటి, కంబైన్, అది రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే స్ప్లిట్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే డేటాను పాస్ చేయాలనుకుంటున్నాము, అట్లా వాట్ ఆర్ ద యాక్షన్ మనం ఏం పర్ఫామ్ చేస్తున్నామో ఆ యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి 3 షేప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి భూమిలో: ఎగ్జిక్యూట్ షేప్, లాజికల్ షేప్స్, కనెక్టర్ షేప్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు వెళ్తే షో స్టెప్స్ అని ఉంది చూసారా, ఫస్ట్ది. దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీరు కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజికల్ అని 3 ఉంటాయి అన్నమాట. సో ఇవి షేప్స్. ఈ కనెక్టర్స్ అంటే ఏంటి, మనం వేరే ఒక ప్లాట్ఫామ్ కి కనెక్ట్ అవ్వడానికి, లైక్ సే మనం నెట్ సూట్ కి కనెక్ట్ అవ్వడానికి, మనకు సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అవ్వడానికి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కి కనెక్ట్ అవ్వడానికి మనకి కనెక్టర్స్ ఉన్నాయి అన్నమాట. చాలా కనెక్టర్స్ ఉంటాయి. ఈ కనెక్టర్ యొక్క డీటెయిల్స్ మనకి క్లయింట్స్ ఇస్తారు, కనెక్షన్ ఇస్తారు మనకి క్లయింట్స్, అంటే ఈ డీటెయిల్స్ ఇస్తారు, మనం కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, వాళ్ళు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, ఇట్లాంటి డీటెయిల్స్, ఆ పర్టికులర్ అప్లికేషన్ కి ఎలాంటి డీటెయిల్స్ అయితే కావాలో ఆ డీటెయిల్స్ అన్ని మనకి క్లయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని బేస్ చేసుకొని మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కొంతమంది క్లయింట్స్ కి భూమి వచ్చిన వాళ్ళైతే వాళ్ళే కనెక్షన్ కూడా బిల్డ్ చేసిస్తారు. అది డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్. సో అట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కనెక్టర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 270 కనెక్టర్స్ దగ్గర దగ్గర ఉంటాయి. సో నెక్స్ట్ మనం డేటా ఫ్లో కోసం యూజ్ చేసే షేప్స్ అయితే ఎగ్జిక్యూట్ షేప్స్, లాజికల్ షేప్స్. ఈ ఎగ్జిక్యూట్ షేప్స్, లాజికల్ షేప్స్ లో ఏంటి అంటే మనం డేటా ఫ్లో ఎలా ఫ్లో చేస్తాము, మన డేటాను ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అవన్నీ ఎలా అచీవ్ చేస్తాము, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ షేప్, లాజికల్ షేప్స్ యూజ్ చేసి మనం చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ షేప్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఈరోజు క్లాస్లో. సో ఫస్ట్ మ్యాప్ షేప్ గురించి చెప్తాను. మ్యాప్ అంటే ఏంటంటే అదొక ఒక ప్రొఫైల్, ఒక ఫార్మాట్ నుంచి ఒక డేటా, ఒక ప్రొఫైల్ ఒక ఫార్మాట్ లో ఉంది. లైక్ సే ఇప్పుడు మనకి ఒక డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి: ఎక్స్ఎంఎల్, జేసన్, ఫ్లాట్ ఫైల్, డేటాబేస్, ఈడిఐ, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక సేల్స్ ఫోర్స్ నుంచి నెట్ సూట్ కి పంపిస్తున్నాం అనుకోండి, సేల్స్ ఫోర్స్ అనేది ఎప్పుడు డేటాని ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ కి ఇస్తుంది. ఓకే, మీరు డేటాబేస్ కి పంపించాలనుకోండి, ఖచ్చితంగా డేటాబేస్ కి సపరేట్ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని డేటాబేస్ ప్రొఫైల్ అని అంటాము. సో మరి కన్వర్ట్ చేయాలి కదా, ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ ని డేటాబేస్ ప్రొఫైల్ కింద మనం కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మనకి సపోర్ట్ చేసే షేప్ మ్యాప్ షేప్. సో ఆ మ్యాప్ ని యూజ్ చేసి ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ ని డేటాబేస్ ప్రొఫైల్ కి మనం కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసేటప్పుడు మనకి లాజిక్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాప్ తీసుకుంటే, మ్యాప్ ఓపెన్ చేస్తాం కదా, సోర్స్ ప్రొఫైల్ అంటారు దీన్ని. ఇటు సైడ్ మ్యాప్ సోర్స్ అని చూసారా, దీన్ని సోర్స్ ప్రొఫైల్ అని అంటారు. మ్యాప్ డెస్టినేషన్ అంటే డెస్టినేషన్ ప్రొఫైల్. లైక్ సేపు మనం సేల్స్ ఫోర్స్ నుంచి డేటాబేస్ అనుకున్నాం కాబట్టి సేల్స్ ఫోర్స్ ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ ఉంటుంది, ఇది చూసారా, ఎక్స్ఎంఎల్. సో ఈ టైప్ ఆఫ్ ప్రొఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి: ఇంపోర్ట్ ఏ ప్రొఫైల్ ఆర్ ఐ క్రియేట్ ఇట్ మాన్యువల్లీ. మీరు క్రియేట్ మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ వస్తున్న ప్రొఫైల్ ని మీరు ఇంపోర్ట్ ఎక్కడైనా మన లోకల్లో సేవ్ చేసుకొని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే సోర్స్ లో ఒక ప్రొఫైల్ పెట్టుకుంటాం, డెస్టినేషన్ లో ఒక ప్రొఫైల్ పెట్టుకుంటాం. ఐదర్ మనం 1-to-1 మ్యాపింగ్ చేస్తాము, అంటే ఎటువంటి కన్వర్షన్స్ ఏం లేవు, డైరెక్ట్ గా వచ్చిన డేటాని మీరు వచ్చినట్టు పుష్ చేయాలనుకోండి, 1-to-1 మ్యాపింగ్ చేస్తాం. లేదు ఎటువంటి కాన్ఫిగరేషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి, లాజిక్స్ యాడ్ చేయాలి అంటే మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. కనెక్టర్, ఏమన్నా మధ్యలో ఒక కనెక్టర్ ని వేరే సపరేట్ గా కాల్ చేసి ఆ కనెక్టర్ లో ఉన్న డేటాని గెట్ చేసి అది మీరు డెస్టినేషన్ కి ఇవ్వాలనుకోండి, కనెక్టర్ యూజ్ చేస్తాం. లేదు సమ్ స్క్రిప్టింగ్ రాయాలి దానికి, లైక్ సే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయాలి, సో అప్పుడు దానికి మనం స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. డేట్ అంటే ఏంటి, ఒక డేట్ వచ్చిన డేట్ ని 5 అవర్స్ ఫ్రంట్ కి యాడ్ చేయడమో, బ్యాక్ యాడ్ చేయడమో, లేకపోతే లైక్ సే టైం కన్వర్షన్స్ అనేవి చేస్తాం. ఐఎస్టీ టైం నుంచి పిఎస్టీ టైం కి కన్వర్ట్ చేసి పంపించడము, అట్లాంటి డేట్ కన్వర్షన్స్.
ఈ లాంగ్వేజ్ అంత ఏమి యూజ్ ఉండదు. లుకప్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుకప్స్ ఉంటాయి. ఎస్క్యూఎల్ లుకప్స్ అంటే డేటాబేస్ నుంచి మనం గెట్ చేసుకోవడము. సిఆర్టీ లుకప్స్ అని అంటే మనకు ఆల్రెడీ టేబుల్ అనేది ఇస్తారు. ఈ టేబుల్లో ఇలా వస్తే ఈ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని వస్తే ఐఎన్డి అనే వెళ్ళాలి. అమెరికా అని వస్తే యుఎస్ఏ అని వెళ్ళాలి. జపాన్ అని వస్తే జేపీఎన్ అని వెళ్ళాలి. అట్లా డిఫరెంట్ కోడ్స్ ఇస్తారు మనకి. ఆ కోడ్స్ అన్ని క్రాస్ రిఫరెన్స్ టేబుల్స్ లుకప్స్ లో మనం పెట్టుకుంటాం ఫస్టే. సో ఆ లుకప్స్ నుంచి కాల్ చేయడం, క్యాచెస్ నుంచి క్యాచ్ ఎక్కడైనా స్టోర్ చేసుకున్న డేటాని కాల్ చేయడం. అట్లా సింపుల్ లుకప్ కంటే అప్పటికప్పుడు మనం క్రియేట్ చేసుకోవడం. లైక్ సే ఎస్ అని వస్తే వై అని, నో అని వస్తే ఎన్ అని, అట్లా లుకప్స్ నుంచి మనం కాల్ చేయడం. న్యూమరిక్ అంటే ఇప్పుడు ఆ వాల్యూని యాడ్ చేయడాలు, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లై, ఇవన్నీ. సీల్ అంటే అబౌవ్ 3.2 అని వస్తే 4 రావడం. ఫ్లోర్ అంటే 3.2 అని వస్తే 3 అని రావడం. ప్రెసిషన్ ఒక ఏమన్నా ముందు యాడ్ చేయాలి, ఫార్మాటింగ్ చేయాలి, టోటల్ చేయాలి, సమ్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ న్యూమరిక్స్ మనం యాడ్ చేయాలి. మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్ట్రింగ్ అపెండ్ చేయాలి, ప్రిపెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి, అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేయాలి. ఇట్లా మల్టిపుల్ ఫంక్షన్స్ అండి. మనం ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మల్టిపుల్ ఫంక్షన్స్ మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా ఈ ఫంక్షన్స్ పేజ్ లో మనం చేసి సోర్స్ నుంచి వచ్చిన ఫంక్షన్ కి మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసి డెస్టినేషన్ కి మనం పంపిస్తాం. అది మ్యాప్ షేప్ గురించి. ఇది ఈ మ్యాప్ అనేది ఒక కాంపనెంట్ అండి. ఇది మ్యాప్ అనేది ఒక షేప్ యాజ్ వెల్ యాజ్ ఎ కాంపనెంట్. అంటే ఒక ప్రాసెస్ లో మీరు ఒక మ్యాప్ ని వాడారు. లైక్ మీరు ఒక డేట్ ని ఐఎస్టి టైం నుంచి పిఎస్టి టైం కి మార్చడానికి ఒక మ్యాప్ ని వాడారు. మీరు ఏ ప్రాసెస్ లో ఉన్న ఐఎస్టి టైం టు పిఎస్టి టైం కన్వర్ట్ చేయాలనుకుంటే మీరు ఈ మ్యాప్ ని వాడచ్చు. సో అందుకే మ్యాప్ అనేది బోత్ ఒక షేప్ యాజ్ వెల్ యాజ్ ఎ కాంపనెంట్. ఇప్పుడు నేను మ్యాప్ ని సేవ్ చేశాను అనుకోండి, న్యూ మ్యాప్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూసారా. నేను ఏమి ఇవ్వలే, జస్ట్ సేవ్ చేశాను. సేవ్ చేసిన వెంటనే రివిజన్ హిస్టరీ అనేది ఒకటి వచ్చింది. దానికి కూడా ఒక కాంపనెంట్ ఐడి అనేది జనరేట్ అయింది. ఎందుకు జనరేట్ అయిందంటే ఇది ఒక కాంపనెంట్ కాబట్టి. సో మ్యాప్ ఈజ్ బోత్ అ కాంపనెంట్ యాజ్ వెల్ యాజ్ ఎ షేప్. ఓకే. నెక్స్ట్ ఈ సెట్ ప్రాపర్టీస్ గురించి చెప్పాలంటే ఇది ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ స్టెప్, ఇంపార్టెంట్ షేప్. మనకి భూమిలో మనకి 4 మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయండి. 4 మెయిన్ ప్రాపర్టీస్, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ. ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీ లేకుండా మీరు ఒక్క ఇంటిగ్రేషన్ ఒక్క ప్రాసెస్ ని కూడా మీరు బిల్ట్ చెయ్యలేరు. కంపల్సరీగా మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ప్రాపర్టీస్ ని వాడడం తెలియాలి. ఏవి ఎక్కడ యూజ్ చేయాలి, కరెక్ట్ గా ఏది యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రాపర్టీస్ వల్ల టైం కూడా పెరిగిపోద్ది, ఒక్కొక్కసారి ఎగ్జిక్యూషన్ టైం కూడా పెరిగిపోద్ది. సో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేయడం మనకు బాగా తెలియాలి. ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ప్రాపర్టీ. డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే డాక్యుమెంట్ అన్న డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అది అసలు ఎంత వరకు ఉంటుందంటే డాక్యుమెంట్ ఎంత వరకు అయితే ఫ్లో అవుతుందో అంతవరకే ఆ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. వన్స్ ఆ డాక్యుమెంట్ కనుక ఫ్లో అంటే ఇప్పుడు లైక్ సే మీరు డేటాబేస్ నుంచి XML కి మార్చారు, మీరు ఆ ప్రాపర్టీని డేటాబేస్ ప్రొఫైల్ కి మాత్రమే పెట్టారనుకోండి, కిందన వేరే బ్రాంచ్ లో ఆ ఆ డాక్యుమెంట్ అంటే ఆ ఫ్లో మారింది అనుకోండి, ఆ డేటాబేస్ ఫ్లో అక్కడ లేదు, పై బ్రాంచ్ వరకే ఉంది డాక్యుమెంట్, కింద బ్రాంచ్ కి వచ్చినప్పటికీ మీకు ఆ డాక్యుమెంట్ లేదనుకోండి, మీకు ఆ ప్రాపర్టీ కూడా ఉండదు. సో అట్లా డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎంతవరకు డాక్యుమెంట్ అనేది ఉంటే అంతవరకే ఆ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ లో ఉంటాయి. సో వన్స్ కనుక మీరు ఈ టూ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తే మీరు ఆ డాక్యుమెంట్ ని కూడా ఫార్వర్డ్ చెయ్యాలి. ఎంతవరకు అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ ని, ఆ ప్రాపర్టీస్ ఉన్నంత వరకు ఆ ఫ్లోని కూడా మనం క్యారీ చేస్తూ రావాలి. ఆ ఫ్లోని మనం ఆ డాక్యుమెంట్ కూడా తీసుకురావాలి. సో ఈ టూ ప్రాపర్టీస్ ఎంతవరకు అయితే డాక్యుమెంట్ ఉంటుందో అంతవరకే ఈ టూ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. వన్స్ ఆ డాక్యుమెంట్ అనేది అయిపోయింది, ఇంకా డాక్యుమెంట్ పార్ట్ అయిపోయింది అనుకుంటే ఇంకా ఆ ప్రాపర్టీస్ కూడా మనకు ఉండవు. అర్థమయ్యా ఈ టూ ప్రాపర్టీస్? మీకు ఏమన్నా చిన్నగా అనిపించకపోయినా అట్లీస్ట్ మీరు వెళ్ళి యూఐలో చేయకనవసరం లేదు, బట్ ఏ ప్రాపర్టీ
దేనికి అని మాత్రం తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకపోతే మాత్రం కమింగ్ క్లాసెస్లో ప్రతిదీ మళ్ళీ 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 ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కుదరదు. వన్స్ కోడ్ బిల్డ్ చేస్తున్నాము, వన్స్ మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసాం డెవలప్మెంట్ అంటే నేను మళ్ళీ ఈ ప్రాపర్టీస్ గురించి మాత్రం నేను చెప్పను. ఎలా వాడుతున్నాం అనేది చెప్తాను, కానీ దేనికి ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలనేది మాత్రం మీరే చెప్పాలి. నాకు తెలిసి డెమోలో కూడా నేను ఇది 2 టైమ్స్ చెప్పాను, ఇప్పుడు కూడా నేను ఇది చెప్తున్నాను. ఇది నాకు తెలిసి నేను థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాను. మీకు క్లియర్గా ఉందా డాక్యుమెంట్ ప్రాపర్టీ ఏంటి, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అసలు అది ఎంతవరకు ఉంటుంది అని క్లియర్ ఉన్నారా? ఎవరో ఒకళ్ళు నాకు రిప్లై ఇవ్వండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ? యా మ్యామ్. యా క్లియర్ ఉన్నాం. ఓకే. సో డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే ఎంతవరకు అయితే డాక్యుమెంట్ ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉంటుంది. బట్ డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ అంటే ఒక ప్రాసెస్లో ఎంతవరకైనా ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ షేప్ నుంచి ఆ ప్రాసెస్ ఎండ్ అయ్యేంత వరకు డిపిపి అనేది ఉంటుంది. బట్ డిపిపి అనేది లైక్ సే ఇప్పుడు మీకు 10 డాక్యుమెంట్స్ వచ్చాయనుకోండి, డిపిపి ఎప్పుడు 10 డాక్యుమెంట్స్ అట్లా ఫ్లో అయిపోతున్నప్పుడు లాస్ట్ డాక్యుమెంట్ యొక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది డిపిపి. కానీ డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ మొత్తం 10 రికార్డ్స్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. బట్ డిపిపి వచ్చేసి ఓన్లీ లాస్ట్ డాక్యుమెంట్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. బట్ ఎంత వరకు ఫ్లో ఉందో అంతా ఉంటుంది. డాక్యుమెంట్ అయిపోతే ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరగదు. డిడిపి అంటాం డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీని. టెన్ డాక్యుమెంట్స్ వచ్చాయి అనుకోండి, డిడిపి మొత్తం 10 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేసుకుంటుంది, ఒక వాల్యూస్ని హోల్డ్ చేసుకుంటుంది. డాక్యుమెంట్ ఉన్నంత వరకే ఎగ్జిస్ట్ అవుతుంది. డిపిపి అంటే డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ అనుకుంటాము. డిపిపి వచ్చేసి ఓన్లీ లాస్ట్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చింది, ఫస్ట్ డాక్యుమెంట్ వాల్యూ హోల్డ్ అవుతుంది. సెకండ్ డాక్యుమెంట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ డాక్యుమెంట్ వాల్యూ పోతుంది, సెకండ్ డాక్యుమెంట్ వాల్యూ స్టోర్ అవుతుంది. మళ్ళీ థర్డ్ డాక్యుమెంట్ వచ్చింది అనుకోండి, సెకండ్ డాక్యుమెంట్ వాల్యూ స్టోర్ అవుతుంది, థర్డ్ డాక్యుమెంట్ వాల్యూ ఉంటుంది. అట్లా ఓన్లీ లాస్ట్ డాక్యుమెంట్ యొక్క వాల్యూని మాత్రమే డిపిపి స్టోర్ చేసుకుంటుంది. ఎంతవరకు ఉంటుందా లాస్ట్ డాక్యుమెంట్? కంప్లీట్ గా ఫ్లో అంతా అయిపోయే వరకు కూడా డిపిపి ఉంటుంది. ఇంకా దానికి డాక్యుమెంట్ తో సంబంధం లేదు. డిడిపికి కంపల్సరీ డాక్యుమెంట్ కావాలి, డిపిపికి డాక్యుమెంట్ అవసరం లేదు. వన్స్ ఒక వాల్యూ హోల్డ్ అయింది అని అంటే అది ఎప్పటికీ ఉంటుంది ఆ ప్రాసెస్ ఉన్నంత వరకు. నెక్స్ట్, ఈ ప్రాసెస్ ప్రాపర్టీ అనేది గ్లోబల్ ప్రాపర్టీ. ఈ ప్రాసెస్ ప్రాపర్టీని మనం ఒక ప్రాసెస్ ప్రాపర్టీ ఒక వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది. లైక్ సే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ ప్రాపర్టీలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ ప్రాపర్టీ అనేది ఎన్ని ప్రాసెస్ల కన్నా మీరు వెళ్ళండి, వన్స్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఏ ప్రాసెస్లో ఉన్నా సరే మీరు ఆ ప్రాసెస్ ప్రాపర్టీని వాడుకోవచ్చు. అది ఎక్స్టెండబుల్ ప్రాపర్టీ. లైక్ సే ఇప్పుడు మీరు కోడ్ ని డిప్లాయ్ చేసేసిన తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా త్రూ ప్రాసెస్ ప్రాపర్టీ చేయొచ్చు. అది ఒక చాలా మేజర్ ప్రాపర్టీ, గ్లోబల్ ప్రాపర్టీ అంటాం. అంటే మీరు ఒక ప్రాసెస్ లో కనుక ఆ ప్రాసెస్ ప్రాపర్టీని కాన్ఫిగర్ చేస్తే అది మీరు హోల్ ఎంటైర్ ప్లాట్ఫామ్ లో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటైర్ యూఐలో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆఖరికి ఆఫ్టర్ డిప్లాయ్మెంట్స్ కూడా మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ప్రాపర్టీని. సో అది డాక్యుమెంట్ ప్రాపర్టీ. గ్లోబల్ ప్రాపర్టీ exists in the whole platform. Exists in the whole platform. క్లియరా డాక్యుమెంట్ ప్రాపర్టీ ఏంటి,
డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఏంటి, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ ఏంటి, ప్రాసెస్ ప్రాపర్టీ ఏంటి. ఈ రెండు ఏమంత డిఫరెన్స్ ఏం ఉండదు. జస్ట్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది మనం కనెక్టర్స్ కూడా యూజ్ చేస్తాము. కనెక్టర్స్ అనేవి మనకు ఉంటాయి, లైక్ డిస్క్, డైరెక్టరీ, ఆ ఫైల్ నేమ్ అవి కూడా ఉంటాయి. అవి మీకు వెళ్ళే కొద్దీ ఉంటుంది. బట్ ఈ రెండు ఒకటే, దాని యొక్క యూస్ కేస్ ఒకటే. డాక్యుమెంట్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది. అన్ని 10 డాక్యుమెంట్స్ వస్తే 10 డాక్యుమెంట్స్ యొక్క వాల్యూని హోల్డ్ చేసుకుంటది. అది గుర్తుపెట్టుకోండి. డిపిపి అంటే ప్రాసెస్, మొత్తం ప్రాసెస్ లో ఉంటది. బట్ 10 డాక్యుమెంట్స్ వస్తే లాస్ట్ డాక్యుమెంట్ ని మాత్రమే హోల్డ్ చేసుకుంటది, అంటే ఓవర్ రైడ్ అయిపోతూ ఉంటది. ప్రాసెస్ ప్రాపర్టీ అంటే గ్లోబల్ ప్రాపర్టీ, అంటే హోల్ ఈ ప్లాట్ఫామ్ లో మనకు ఆ ప్రాపర్టీ ఎక్కడన్నా మనం యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ ఆఫ్టర్ ద డిప్లాయ్మెంట్స్. క్లియరా ఈ 4 ప్రాపర్టీస్? బట్ పర్టిక్యులర్‌లీ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ చేస్తాం? డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ డాక్యుమెంట్ అంటే పర్టిక్యులర్‌గా డిఫరెన్షియేట్ డిఫరెన్స్ చేయాలి డిఫరెన్స్ అంటే ఉండదు. డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది కనెక్టర్స్ కి యూస్ చేస్తాం. కనెక్టర్ లెవెల్లో మీరు కనెక్టర్ లెవెల్లో ఒక డైరెక్టరీని స్టోర్ చేయాలనుకున్నా, దాని యొక్క ఫైల్ నేమ్ స్టోర్ చేయాలనుకున్నా కనెక్టర్ లెవెల్లో యూస్ చేస్తాం. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది ఫ్లోలో యూస్ చేస్తాం. అందుకే ఫస్ట్ చెప్పినప్పుడే నేను ఈ పాయింట్ చెప్పాను, ఈ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో అందుకే రెండిటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ ఎగ్జిస్ట్ అంటిల్ ద డాక్యుమెంట్ ఎగ్జిస్ట్ అని చెప్పాను. ఓకే. బట్ ఇన్ కేస్ ఆ కనెక్టర్‌ని ఇంకొక ప్రాసెస్‌కి యూజ్ చేస్తే అప్పుడు ఆ డాక్యుమెంట్ ఉంటుందా? ఉండదు, ఉండదు. ఆ మీకు ఎప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీ. కనెక్టర్ నుంచి ఒకటే డేటా రాదు కదా. యాహ్! బట్ మనం కనెక్టర్‌ని రీయూజ్ చేస్తాం గదా! కనెక్టర్ ని రీయూజ్ చేయరు. మీరు కనెక్టర్ లో ఉన్న కనెక్షన్ ని, ఆపరేషన్ ని రీయూజ్ చేస్తారు. కనెక్టర్ ని రీయూజ్ చేయరు. కనెక్టర్ అనేది ఒక షేప్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది, కనెక్టర్ అనేది ఉంది. మీరు ఈ కనెక్టర్ ఎన్నిసార్లు ఓపెన్ చేసినా మీకు ఇట్లా ఫ్రెష్ గానే కనిపిస్తుంది. దీంట్లో ఉన్న కనెక్షన్ ని రీయూజ్ చేస్తారు. ఒక కనెక్షన్ ని రీయూజ్ చేస్తారు. ఇదిగోండి, ఇది నేను కనెక్షన్ ని క్రియేట్ చేశాను. ఈ కనెక్షన్ ని మీరు రీయూజ్ చేస్తారు. అలాంటప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీకి కనెక్టర్ కి సంబంధం ఏముంది? జస్ట్ మీరు డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది ఆ కనెక్టర్ యొక్క, ఇప్పుడు ఫైల్ నేమ్ తెచ్చుకుంటారు, లెక్సే మీరు ఒక కనెక్షన్ వాడతారు, ఆ కనెక్షన్ అప్పుడు ఆ ఫైల్ నేమ్ ఉంటుంది. వేరే ప్రాసెస్ లో కూడా మీరు అదే ఫైల్ నేమ్ ఏం తెచ్చుకోరు కదా. వేరే ప్రాసెస్ లో అదే ఫైల్ నేమ్ తెచ్చుకునేటట్టయితే అదే ఫైల్ నేమ్ ఎందుకు ఉంటుంది? అప్పుడు ఇది వేరే ప్రాసెస్ అవ్వదు. యాహ్! అర్థమైంది. అంటే మీరు కనెక్టర్‌ని రీయూజ్ చేస్తారన్నారు గదా! సో, నేను కనెక్టర్ కంప్లీట్‌గా సేమ్ ఆపరేషన్‌ని రీయూజ్ చేస్తారని అనుకున్నాను. ఆపరేషన్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కదా మనకి. కనెక్టర్ యూజ్ యాహ్! ఆ కనెక్టర్ కి డిఫరెంట్ ఆపరేషన్. కనెక్టర్ అనే షేప్ ఇచ్చిన 270 కనెక్టర్స్ లో మనం దేనన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ కన్నా ఈ 270 యూజ్ చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ మనం అదే డాక్యుమెంట్ ప్రాపర్టీని వాడతాం. ఓకే. సో అది సెట్ ప్రాపర్టీస్ లో మనకు అట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇదిగోండి, డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ. ఈ మైండ్ ప్రాపర్టీ అనేది ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్. అంటే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అనుకుంటే, అంటే ఈ ఎన్కోడింగ్ చేయాలి, దాని యొక్క ఫీచర్స్ చేయాలి, ఆ కంటెంట్ ఐడి అనేది తెలియాలి, అట్లాంటివి అన్నమాట. ఈ మైండ్ ప్రాపర్టీస్ అంటే మేమైతే అంతగా వాడలేదు. బట్ ఇది చాలా రేర్, ఎక్కువ యూజ్ చేయం. లైక్ సే మెటాడేటా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేయాలి అనుకుంటే మైండ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బట్ ఈ 4 ని మాత్రం కంపల్సరీ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీస్ ని మనం డైనమికల్ గా ఇస్తాము, స్టాటికల్ గా కూడా ఇస్తాము. నెక్స్ట్ మెసేజ్ షేప్. మెసేజ్ షేప్ అంటే ఇక్కడ మనం అక్కడికక్కడ ఒక మెసేజ్ ని మీరు క్రియేట్ చేయాలి. లైక్ సే అది ఒక స్టాటికల్ గా అవ్వచ్చు, డైనమికల్ గా అవ్వచ్చు, ఒక మెసేజ్ ని మనం క్రియేట్ చేయాలి. అట్లాంటప్పుడు మెసేజ్ బాడీ, ఈ మెసేజ్ అనేది సరే, ఈ మెసేజ్ బాడీలో మనం మెసేజ్ ని రాసుకుంటాం అనమాట. లైక్ ఇప్పుడు మీకు ఏమైనా మన మెయిల్స్ లో ప్లీజ్ డోంట్ రిప్లై టు దిస్ ఇస్ అన్ ఆటో జనరేటెడ్ ఈమెయిల్, అట్లాంటి కంటెంట్స్ అనేవి మనకు కనిపిస్తుంది. అవి ఎవరు క్రియేట్ చేయరు, దాన్ని మనం ఎడిట్ కూడా చేయము. అట్లాంటి కంటెంట్స్ ని మనం ఇక్కడ రాసుకుంటుంటాం. జస్ట్ ఒక స్టాటికల్ గా అక్కడికక్కడ ఒక టెక్స్ట్ ని నేను ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే
అది ఒక మెసేజ్ షేప్ నేను తీసుకొని నేను ప్రొడ్యూస్ చేసుకుంటాను. ఈ మెసేజ్ షేప్ యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ ని కంబైన్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు నాకు ఒక 5-6 డాక్యుమెంట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ మెసేజ్ షేప్ ఇక్కడ ఆప్షన్ చూసారా, కంబైన్ డాక్యుమెంట్స్ ఇంటూ ఏ సింగిల్ మెసేజ్. అంటే వచ్చిన ఒక 4-5 డాక్యుమెంట్స్ ని మెసేజ్ షేప్ యూజ్ చేసి ఇట్లా వేరియబుల్ లో ఇచ్చుకోవచ్చు అనమాట. 1 కరెంట్ డేటా ఇలా ఇచ్చాను అనుకోండి, వచ్చిన 5 డాక్యుమెంట్స్ కూడా ఒక సింగిల్ డాక్యుమెంట్ కింద కంబైన్ అయిపోతాయి. అట్లా త్రూ వేరియబుల్స్ ద్వారా ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు 1 అని పెట్టి ఇక్కడ స్టాటిక్ గా ఇచ్చుకోవచ్చు అనమాట. స్టాటిక్ గా ఇట్లా స్టాటిక్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దీన్ని త్రూ వేరియబుల్స్ ద్వారా ఇచ్చామంటాం. అదే ఇక్కడే రాసుకుంటే జస్ట్ ఒక బాడీ ఇచ్చాము అని చెప్పడం. స్టాటిక్ గా ఇచ్చుకోవచ్చు మెసేజ్ ని, కనెక్టర్ ద్వారా మెసేజ్ ని కాల్ చేయొచ్చు. సేమ్ ఏవేవైతే ఇందాక మీరు చూసారో మ్యాప్ ఫంక్షన్స్ లో ఈ పారామీటర్ వాల్యూస్ అనేవి అన్నిటికీ కామన్ ఉంటాయి. ఏ షేప్ అన్న తీసుకోండి, పారామీటర్ వాల్యూస్ ని కామన్ ఉంటాయి. అంటే స్టాటిక్ గా ఇవ్వడం అనేది బెస్ట్ అప్రోచ్ కాదు, బెస్ట్ ప్రాక్టీస్ కాదు. భూమిలో ఏది కూడా మనం స్టాటికల్ గా ఇవ్వం, ఏదైనా త్రూ ప్రాపర్టీసే ఇస్తాం అనమాట. సో మ్యాథ్స్ ఎప్పుడు ప్రాసెస్ ప్రాపర్టీస్ నుంచి, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీస్ నుంచే మనం ఇస్తూ ఉంటాం, ఎందుకంటే అవి ఎక్స్టెండ్ చేసుకుంటాం కాబట్టి. సో అట్లా ఒక స్టాటిక్ గా మనం అన్న ఇచ్చుకోవచ్చు, లేకపోతే త్రూ వేరియబుల్స్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. మెసేజ్ షేప్ అక్కడికక్కడ ఒక మెసేజ్ ని ప్రొడ్యూస్ చేయడానికి వాడతాము, అట్ ద సేమ్ టైం మెసేజ్ ని కంబైన్ చేయడానికి కూడా వాడతాం. అది మెసేజ్ షేప్. ఇప్పుడు నోటిఫై షేప్ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక నోటిఫికేషన్. ఇప్పుడు మనకి డేటా అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, డాక్యుమెంట్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక ఎక్స్టెండ్ దగ్గర ఏ డాక్యుమెంట్ వచ్చింది, ఇప్పుడు మనకి కనెక్టర్ అనుకోండి, ఆ డాక్యుమెంట్ దగ్గర నుంచి మనకి ఏ డాక్యుమెంట్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇట్లా మ్యాప్ నుంచి, ఇట్లా ఒక మెసేజ్ నుంచి మనకి ఏ డాక్యుమెంట్ అనేది వచ్చిందో మనకి తెలియదు. అలాంటప్పుడు మనం నోటిఫై పెట్టుకుంటాం. నోటిఫై పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీరు బిల్ట్ మోడ్ లో ఉన్నప్పుడు అన్ని కనిపిస్తాయి. అంటే ఈ ఇంటిగ్రేషన్, దీన్ని బిల్ట్ మోడ్ అంటాం, ఇది ప్రాసెస్ క్యాన్వాస్. ఈ ప్రాసెస్ క్యాన్వాస్ లో మీరు రన్ చేసినప్పుడు అన్ని కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే డిప్లాయ్ చేసి రన్ చేసామో ఓన్లీ కనెక్టర్ దగ్గర మాత్రమే డేటా కనిపిస్తుంది. డిప్లాయ్ చేసేసిన తర్వాత ఓన్లీ కనెక్టర్ దగ్గర మాత్రమే డేటా కనిపిస్తుంది, ఇంకెక్కడ ఏ షేప్ దగ్గర డేటా కనిపించదు. జస్ట్ మ్యాప్ ఎగ్జిక్యూటెడ్ అలానే కనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 520 milliseconds అట్లానే కనిపిస్తుంది. కానీ ఏ డాక్యుమెంట్ వచ్చింది మ్యాప్ కి, సోర్స్ కి ఏం డాక్యుమెంట్ వచ్చింది, టార్గెట్ కి ఏం డాక్యుమెంట్ అయ్యింది అనే డేటా కనిపించదు. అలా ఎక్కడైనా మీరు చూడాలి అనుకుంటే, ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ లో డిప్లాయ్ అయిపోయిన తర్వాత చూడాలి అనుకుంటే అప్పుడు మనం నోటిఫై పెడతాం. నోటిఫై పెట్టి కరెంట్ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇట్లా ఇలా కరెంట్ డేటా సేమ్ ఈ పారామీటర్ వాల్యూస్ మీరు ఏ షేప్కి వెళ్ళండి ఇవే పారామీటర్ వాల్యూస్ ఉంటాయి. కనెక్టర్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. ఇలా స్టోర్ చేయడం వల్ల ఈ నోటిఫైకి ఏ డేటా అయితే వస్తుందో ఆ నోటిఫై ఆ కరెంట్ డేటాని స్టోర్ చేసుకుంటది. ఆ డేటాని మనం డిప్లాయ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేసేటప్పుడు ఆ డేటాని మనం చూడగలం. అది నోటిఫై వల్ల యూజ్. ఇంకా మిగతా ఏ షేప్ కి కూడా మనం డేటాని చూడలేం ఎప్పుడు. నార్మల్ గా బిల్ట్ మోడ్ లో కాదు, డిప్లాయ్ చేసేసి ప్రాసెస్ రిపోర్టింగ్ లో రన్ చేస్తున్నప్పుడు ఏ షేప్ దగ్గర మనం డేటాని చూడలేం, ఎక్సెప్ట్ కనెక్టర్. కనెక్టర్ దగ్గర మనం చూడగలం ఖచ్చితంగా. సో అందుకని మీరు ఎక్కడన్నా చూడాలి అనుకుంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ డేటా కావాలి, ఏం డేటా వచ్చింది నాకు, దాని మీద, ఆ డేటా మీద నాకు డిపెండెన్సీ ఉంది అనుకుంటే మీరు అక్కడ ఆ డేటా ఆ షేప్ దగ్గర నోటిఫై షేప్ పెట్టుకుంటే కనిపిస్తుంది. క్లియర్ ఉన్నారా? మ్యాప్, సెట్ ప్రాపర్టీస్, మెసేజ్, నోటిఫై. ఈ రోజు ఎగ్జిక్యూట్ షేప్స్ కవర్ చేద్దాం. క్లియర్ ఉన్నారా? ఈ షేప్స్ చాలా ఇంపార్టెంట్. ఏ షేప్ దేనికి వాడుతున్నామో మనకు తెలియాలి, తెలియకుండా మనం బిల్డ్ చేయలేం, డెవలప్మెంట్ చేయలేం. ఈ 4 షేప్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లియర్ ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కమాండ్ షేప్. ప్రోగ్రామ్ కమాండ్ షేప్ లో మనకి డేటాబేస్ లాంటిది అనమాట. సమ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్, ఇక్కడ మనం కనెక్షన్ చూసారా, డేటాబేస్ లాంటిదే. కనెక్షన్ ని మనం కాల్ చేసుకోవచ్చు.
డేటా చూసారు, ప్రోగ్రామ్ కమాండ్ షేప్ enables database and system level commands to be executed as part of the process flow. మనం ఎక్స్క్యూఎల్ స్టేట్మెంట్ ద్వారా డేటాబేస్ ని కాల్ చేసుకోవచ్చు, స్టోర్డ్ ప్రొసీజర్స్ కాల్ చేసుకోవచ్చు, కమాండ్స్ ని కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మన క్వెరీని ఇవ్వాలి, అది అని ఒక వేరియబుల్స్ ఇవ్వాలి, పారామీటర్ వాల్యూ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ ఇవ్వాలి. డేటాబేస్ కనెక్టర్ లాంటిది, సేమ్ ప్రోగ్రామ్ కమాండ్ షేప్ అన్నా డేటాబేస్ అన్నా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే డేటాబేస్ అనేది ఒక కనెక్టర్ కాబట్టి మనకి డేటాబేస్ కనెక్టర్ నుంచి బయటకు వచ్చే డేటా అనేది కనెక్షన్ డేటాలో మనకు కనిపిస్తుంది. జస్ట్ ఈ ప్రోగ్రామ్ కమాండ్ షేప్ లో మనకు అదేం కనిపించదు, అంతే తేడా. నెక్స్ట్ ప్రాసెస్ కాల్ అనేది ఏంటి అనంటే, ఇక్కడ మీరు పాపప్ ఇచ్చింది చూసారా, కాల్స్ అనదర్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం మై ఫస్ట్ ప్రాసెస్ లో ఉన్నాం. మై ఫస్ట్ ప్రాసెస్ నుంచి నేను వేరే ప్రాసెస్ ని కాల్ చేయాలి. లైక్ సే పేరెంట్ అండ్ చైల్డ్. ఒక పేరెంట్ ప్రాసెస్ నుంచి ఒక చైల్డ్ ప్రాసెస్ ని మనం కాల్ చేయాలి, ఒక డిఫరెంట్ ప్రాసెస్ ని మనం కాల్ చేయాలి అంటే మనం వాడేది ప్రాసెస్ కాల్. ఈ ప్రాసెస్ కాల్, ప్రాసెస్ రౌట్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ కాల్ అని చూసారా, నాకు ఏమన్నా వేరే ప్రాసెస్లు ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. ట్రైనింగ్ లో మనం న్యూ ప్రాసెస్ అని మనం ఒకటి క్రియేట్ చేసాం, మీకు ఎవరికన్నా గుర్తుంటే ఆటమ్ క్యూ కనెక్టర్ గురించి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ని మనం కాల్ చేయొచ్చు. ఒక ప్రాసెస్ నుంచి, ఒక పేరెంట్ ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ ని మనం కాల్ చేయాలి అనుకుంటే మనం ప్రాసెస్ కాల్ వాడతాం. మీరు ప్రాసెస్ కాల్లో ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ అని చూసారా, అంటే వేరే ప్రాసెస్ ని కాల్ చేసినప్పుడు స్టార్ట్ షేప్ అనేది డేటా పాస్ త్రూ అయి ఉండాలి, ఖచ్చితంగా డేటా పాస్ త్రూ అయి ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే, పేరెంట్ ప్రాసెస్ నుంచి డేటా అనేది చైల్డ్ ప్రాసెస్ కి ఫ్లో అవ్వాలి. ఆ ఫ్లో అవ్వాలి అంటే డేటా పాస్ త్రూ అనే ఆప్షనే ఉండాలి. మీకు వేరే ఆప్షన్ కనెక్టర్ పెట్టినా, ట్రేడింగ్ పార్ట్నర్ పెట్టినా, డేటా పెట్టినా డేటా అనేది పేరెంట్ ప్రాసెస్ నుంచి చైల్డ్ ప్రాసెస్ కి వెళ్ళదు. డేటా పాస్ త్రూ ఖచ్చితంగా ఉండాలి. మేక్ రికమెండెడ్ చేంజెస్ ఫర్ మీ నొక్కి ఓకే పెట్టాలి. ఇదిగోండి డేటా పాస్ త్రూ. అప్పుడే డేటా అనేది పేరెంట్ ప్రాసెస్ నుంచి చైల్డ్ ప్రాసెస్ కి వెళ్తుంది. సో ప్రాసెస్ కాల్ అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ ని మనం కాల్ చేయడానికి ప్రాసెస్ కాల్. ప్రాసెస్ రౌట్ అంటే ఒక ప్రాసెస్ నే కాల్ చేస్తారా? మీకు వెంటనే డౌట్ రావాలి కదా, ఒక ప్రాసెస్ నే కాల్ చేస్తారా? లైక్ సే ఇప్పుడు నాకు 3 ప్రాసెస్లను కాల్ చేయాలి, అప్పుడు మోర్ దెన్ 1 కాల్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ రౌట్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ప్రాసెస్ ని కాల్ చేయొచ్చు. ప్రాసెస్ రౌట్ పెట్టారు, రౌటింగ్ లో కీస్ ఎన్నన్నా చేసుకోవచ్చు. ఇదిగోండి రౌట్ టు ప్రాసెస్, రౌట్ టు ప్రాసెస్, రౌట్ టు ప్రాసెస్, రౌట్ టు ప్రాసెస్, అట్లా మల్టిపుల్ ప్రాసెస్ని మనం కాల్ చేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ రౌట్. లేదు ఒక ప్రాసెస్ నే కాల్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ కాల్. కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ లో ప్రాసెస్ కాల్ ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే, ఇప్పుడు మీరు పేరెంట్ ప్రాసెస్ నుంచి చైల్డ్ ప్రాసెస్ ని కాల్ చేశారు. లైక్ సే మీకు ఏమైనా చేంజెస్ వచ్చాయి, చైల్డ్ ప్రాసెస్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయి, అప్పుడు మీరు ప్రాసెస్ కాల్ వాడారు అనుకోండి. చైల్డ్ ప్రాసెస్ లో చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ పేరెంట్ ప్రాసెస్ ని మీరు డిప్లాయ్ చెయ్యాలి అంటే, పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ వెరీ టైట్ గా కపుల్ అయి ఉంటాయి, ఒకదాని మీదకి ఒకటికి డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది ప్రాసెస్ కాల్ వల్ల. లైక్ సే ఇప్పుడు మనం చేంజెస్ చేసాము, ప్రాసెస్ కాల్లో యూజ్ చేసాము, పేరెంట్ ప్రాసెస్ ఉంది, చైల్డ్ ప్రాసెస్ ఉంది. పేరెంట్ ప్రాసెస్ లో ఏదో చేంజ్ చేశారు, బట్ అది మీ ఐడెంటిఫికేషన్ కోసం సంథింగ్ మీరు ఏదో పెట్టుకున్నారు, ఒకటి చేయాలనుకున్నారు, ట్రై చేయాలనుకున్నారు, దానికోసం మీరు పేరెంట్ ప్రాసెస్ లో పెట్టుకున్నారు. బట్ అసలైన చేంజ్ వచ్చేసి చైల్డ్ ప్రాసెస్ లో ఉంది. ప్రాసెస్ కాల్ వాడడం వల్ల మీరు చైల్డ్ ప్రాసెస్ డిప్లాయ్ చేసినా అది ఎఫెక్ట్ అవ్వదు. మీరు కంపల్సరీ పేరెంట్ ప్రాసెస్ ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినప్పుడు మీరు ఏమన్నా మీకోసం, మీ ఐడెంటిఫికేషన్ కోసం, మీ లెర్నింగ్ కోసం చేసిన చేంజ్ కూడా డిప్లాయ్ అయిపోయింది అనుకోండి, అది వేస్ట్ కదా. మీకు అవసరం లేనిది కూడా మీరు డిప్లాయ్ చేయాల్సి వస్తుంది ప్రాసెస్ కాల్ వాడడం వల్ల. అంటే
చైల్డ్ ప్రాసెస్ లో ఏమైనా చేంజెస్ చేసినా ఖచ్చితంగా పేరెంట్ ప్రాసెస్ అనేది టచ్ చేయాల్సి వస్తుంది, డిప్లాయ్ చేయాలి ఖచ్చితంగా ప్రాసెస్ కాల్ వాడినప్పుడు. అదే ప్రాసెస్ రౌట్ వాడామనుకోండి, మీరు పేరెంట్ ప్రాసెస్ ని మళ్ళీ డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా చేంజ్ చేశారనుకోండి, ఓన్లీ ఆ పర్టికులర్ గా చేంజ్ అయిన ప్రాసెస్ డిప్లాయ్ చేస్తే చాలు. పేరెంట్ ప్రాసెస్ కి చైల్డ్ ప్రాసెస్ కి కనెక్షన్ అనేది వెరీ టైట్ కప్లింగ్ ఉండదు, లూజ్ కప్లింగ్ ఉంటుంది. అంటే మినిమల్ డిపెండెన్సీ, పేరెంట్ కి చైల్డ్ కి పెద్ద డిపెండెన్సీ అనేది ఉండదు ప్రాసెస్ రౌట్ వాడడం వల్ల. ఇప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తో చెప్తాను అది. లైక్ సే ఇప్పుడు మనకు ఒక 10 ఇంటిగ్రేషన్ ప్రాసెస్లు ఉన్నాయి. 10 ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ప్రతి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి మనం మెయిల్స్ అనేవి పంపించాలి. ఎర్రర్ వచ్చినప్పుడు ప్రతి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి మనం ఎర్రర్ నోటిఫికేషన్ మెయిల్ పంపించాలి. ఈ మెయిల్ డేటా అంతా ప్రతి ప్రాసెస్ లో మనం కాన్ఫిగర్ చెయ్యం. ప్రతి అన్నిటికీ కూడా ఒకటే మెయిల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ మెయిల్ ప్రాసెస్ ని మనం కనెక్ట్ చేస్తాం, ప్రాసెస్ కాల్ యూజ్ చేసి కనెక్ట్ చేశాను అనుకోండి. లెట్సే మీరు ప్రాసెస్ కాల్ యూజ్ చేసి ప్రతి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నుంచి కూడా మీరు మెయిల్ ప్రాసెస్ ని కాల్ చేశారు. మీకు మెయిల్ ప్రాసెస్ లో ఏమైనా చేంజ్ వచ్చింది, సంథింగ్ ఇంకో మెయిల్ యాడ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఉన్న వాటిల్లో మెయిల్ డిలీట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే బాడీలో ఏమైనా చేంజెస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మెయిల్ బాడీ పంపించే బాడీలో మీరు ఏమైనా చేంజెస్ చేయాల్సి వచ్చింది అనుకోండి. మీరు మెయిల్ అనేది చేంజ్ చేశారు, ఆ బాడీ అనేది చేంజ్ చేశారు. ప్రాసెస్ కాల్ వాడడం వల్ల 10 ప్రాసెస్లు కూడా మీరు డిప్లాయ్ చేయాలి. ఎందుకంటే ప్రాసెస్ కాల్ మెయిన్ ప్రాసెస్ కి టైట్ గా కపుల్ అయి ఉంటది కాబట్టి 10 ప్రాసెస్ లో డిప్లాయ్ చేయాలి. అదే మీరు ప్రాసెస్ రౌట్ వాడి మెయిల్ ని కాల్ చేశారనుకోండి, మీరు ఓన్లీ మెయిల్ ప్రాసెస్ ని డిప్లాయ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అర్థమైందా, అర్థం అవ్వలేదా? ప్రాసెస్ కాల్ కి ప్రాసెస్ రౌట్ కి డిఫరెన్సెస్. యా అర్థమైంది. ఓకే. సౌజన్య ఒక్కరే మాట్లాడుతున్నారు, మిగతా ఎవ్వరు మాట్లాడట్లేదు. Yeah, ma'am. Yeah. హుసేన్, రాజు, వంశీ, మీకు అర్థమైందా ప్రాసెస్ కాల్ కి ప్రాసెస్ రౌట్ కి? Yeah, ma'am. Yeah. రేపు ఫస్ట్ రాగానే ప్రాసెస్ కాల్ కి రౌట్ కి డిఫరెన్స్ అడుగుతాను. ఇప్పుడు ఈ డేటా పాస్ త్రూ ఉందనుకోండి, డేటా పాస్ త్రూ ఏంటి అంటే డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సెర్చ్ ఆర్ రీప్లేస్ చేయొచ్చు, ఎన్కోడింగ్ చేయొచ్చు, డీకోడింగ్ చేయొచ్చు, క్యారెక్టర్ ఎన్కోడింగ్, క్యారెక్టర్ డీకోడింగ్, కంబైన్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ వచ్చిన డాక్యుమెంట్స్ ని మనం కంబైన్ చేయొచ్చు, స్క్రిప్టింగ్ రాసుకోవచ్చు. సెర్చ్ రీప్లేస్ అంటే మనం ఒకటి సెర్చ్ చేసి దాన్ని ఒక వాల్యూతో రీప్లేస్ చేయడం, స్ప్లిట్ చేయడం, అట్లా ఎక్స్ఎస్ఎల్టీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం, జిప్ చేయడం, అన్జిప్ చేయడం, ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్ మనం డేటా ప్రాసెస్ తో చేయొచ్చు. నెక్స్ట్ ఫైన్ చేంజెస్ షేప్. ఫైన్ చేంజెస్ షేప్ అని అంటే మనకి 3 ఉంటాయి: యాడ్, అప్డేట్, డిలీట్. ఈ షేప్ గురించి మేము ఎక్కువ అంత స్ట్రెస్ చేయము, ఎందుకంటే మనం అంత యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. అయితే లైవ్ లో మేము అంత యూజ్ చేయలేదు ఈ షేప్ ని. ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక ప్రొఫైల్ వచ్చింది అనుకోండి, ఆ ప్రొఫైల్లో మీరు ఏమన్నా ఒక వాల్యూని యాడ్ చేయాలి, లేకపోతే ఒక ఆ ఫీల్డ్ ని అప్డేట్ చేయాలి. లైక్ సే ఇప్పుడు నంబర్ అనే ఫీల్డ్ ఉంది, నంబర్ అనే ఫీల్డ్ కి ఇంకో వాల్యూని యాడ్ చేయాలి, నేమ్ అనే ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అనుకుంటే అదే యాడ్ చేసేసిన తర్వాత అది యాడ్ పాత్కి వెళ్తుంది. అంటే వచ్చిన ప్రొఫైల్ లో ఏం జరిగింది, ఏం మోడిఫికేషన్ జరిగింది అనేది చేంజెస్ ని ఫైండ్ చేస్తుంది. మీరు డేటాలో చేంజ్ చేసిన చేంజెస్ ని, అప్డేట్ చేసిన చేంజెస్ ని ఈ షేప్ కనిపెడుతుంది. లైక్ సే ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రొఫైల్ ఉంది, నేమ్, ఐడి, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రస్, ఈ 5 ఫీల్డ్స్ తో ఒక ప్రొఫైల్ ఉంది. నేమ్ అనేది ఇప్పుడు నాది తీసుకుంటాను, ప్రియా, ఐడి 101, అడ్రస్ హైదరాబాద్, ఫోన్ నంబర్ XYZ, సిటీ, అట్లా సంథింగ్ ఒక 5 ఫీల్డ్స్ తో ఒక నేమ్ ఉంది. ఇప్పుడు నేను నా ఐడిని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, 100 నుంచి 101 కి మార్చుకున్నాను. అంటే నేను అప్డేట్ చేశాను, నా డేటాని అప్డేట్ చేశాను. సో అది ఈ ఫైన్ చేంజెస్ షేప్ ఏ పార్టీకి రౌట్ అవుతుంది? అప్డేట్ పార్ట్ ఈ పార్టీకి రౌట్ అవుతుంది, ఈ పార్టీకి రౌట్ అవుతుంది. లేదు, నా ప్రొఫైల్లో అంటే నా వాల్యూలో నాకున్న 5 ఫీల్డ్లో నేను ఇంకొక ఫీల్డ్ యాడ్ చేసుకుంటున్నా, పిన్ కోడ్ అనే ఒక ఫీల్డ్ యాడ్ చేసుకున్నా. ఏం జరిగింది? యాడ్ అయింది, ఒక ఫీల్డ్ యాడ్ అయింది. సో ఫైన్ చేంజెస్ యాడ్కి రౌట్ అవుతుంది. లేదు, ఉన్న దాంట్లో నేను ఫోన్ నంబర్ని డిలీట్ చేస్తున్నాను, డిలీట్ అనే పాత్కి రౌట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ చేంజ్ చూసి
మీరు లైవ్ డేటాలో ఏం చేంజ్ జరిగింది, దానివల్ల అంత పర్టికులర్గా ఏముంది అని మనం ఏం చెయ్యం. ఆ ఫీల్డ్ లేదా మ్యాపింగ్ తీసేస్తాం, ఆ ఫీల్డ్ ఉందా అప్డేట్ చేసేస్తాం ఆటోమేటిక్గా, కొత్త ఫీల్డ్ యాడ్ అయిందా ఒక ఫీల్డ్ మ్యాప్లో క్రియేట్ చేస్తాం. అందుకే ఈ షేప్ని లైవ్లో అంతగా ఏమీ యూజ్ చెయ్యము. బట్ యాజ్ అ బేసిక్ నుంచి మనం నేర్చుకున్నందుకు ప్రతి షేప్ని మనం నేర్చుకోవాలి, కాబట్టి దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. లైవ్ డేటాతో వర్క్ చేసినప్పుడు ఈ షేప్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం లైవ్ డేటాతో చూద్దాం. నెక్స్ట్ యాడ్ టు క్యాచీ. యాడ్ టు క్యాచీ అంటే ఇప్పుడు మీరు ఒక డేటాని, ఇప్పుడు లైక్ సే మీరు ఒక 2 డైరెక్టరీస్ నుంచి కాల్ చేస్తున్నారు. సో 2 డైరెక్టరీస్ నుంచి కాల్ చేసినప్పుడు ఒకేసారి మనం 2 డైరెక్టరీస్ నుంచి కాల్ చేసాక ఆ 2 డైరెక్టరీస్ డేటాని మనం ఒకే దగ్గర గెట్ చేయాలనుకోండి. ఎలా గెట్ చేస్తామంటే క్యాచీ నుంచే గెట్ చేస్తాం. ఫస్ట్ ఒక డైరెక్టరీ నుంచి మనం కాల్ చేసుకొని ఆ డేటాని క్యాచీలో స్టోర్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్లో ఇంకో డైరెక్టరీని మనం గెట్ చేసుకొని ఫస్ట్ డైరెక్టరీలో ఉన్న డేటాని కాల్ చేసుకోవాలంటే ఆ క్యాచీలోంచి కాల్ చేసుకొని రెండింటిని కంబైన్ చేస్తాం. ఎక్సెప్ట్ మనం క్యాచీని స్టోరింగ్ పర్పస్ కోసం, ఇప్పుడు ఎక్కడో ఒక డేటాని, ఇదంతా కాకుండా నార్మల్గా బేసిక్ లెవెల్లో చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు స్టెప్ 1లో నాకు డేటా అనేది ఉంది, స్టెప్ 3లో కావాలి, మళ్ళీ స్టెప్ 2లో నాకు ఆ డేటా అవసరం లేదు, నేను చేసే ట్రాన్స్ఫర్మేషన్స్లో స్టెప్ 2లో అవసరం లేదు, స్టెప్ 3లో కావాలి అనుకుంటే స్టెప్ 1లో సింపుల్గా ఆ డేటాని మనం క్యాచీలో పెట్టుకుంటాం, స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ స్టెప్ 3లో రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ అని చూసారా, ఆ రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీని యూజ్ చేసుకొని స్టెప్ 1లో ఏ డేటా అయితే మనం స్టోర్ చేసుకున్నామో స్టెప్ 3లో ఆ డేటాను మనం గెట్ చేసుకుంటాం. ఈ షేప్ యూజ్ చేసుకొని గెట్ చేసుకుంటాం. గెట్ చేశాక మన ట్రాన్స్ఫర్మేషన్స్, మనకు కావాల్సిన లాజిక్స్, మన ట్రాన్స్ఫర్మేషన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? యాడ్ టు క్యాచీ, రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ. సింపుల్ గా ఆ డేటా మనం స్టోర్ చేసుకున్న డేటా రిట్రీవ్ చేసేసుకున్నాము, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో స్టోర్ చేసుకుంటున్నప్పుడు కొన్ని జంక్స్ అనేవి ఉండిపోతాయి, జంక్ ఫైల్ కింద ఆ డేటా అనేది ఉండిపోతుంది అనమాట. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది, మనకి గెట్ చేసుకుంటున్నప్పుడు సరిగా గెట్ అవ్వదు, గెట్ అవ్వకపోవడము, మల్టిపుల్ టైమ్స్ పాత రికార్డ్ కూడా వచ్చేయడము, అట్లాంటి కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తాం మనము డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు. లైక్ ఇప్పుడు మీరు 10 రికార్డ్స్ని గెట్ చేసుకున్నారు అనుకోండి, మీకు 100 ఐడి అనే 100తో 5 రికార్డ్స్ ఉన్నాయి, ఐడి 101తో 5 రికార్డ్స్ ఉన్నాయి. మీరు స్టోర్ చేసుకుంటున్నప్పుడు డైరెక్టరీ నుంచి వచ్చిన డేటా అంతా స్టోర్ చేసుకుంటున్నప్పుడు మీరు మొత్తం 10 రికార్డ్స్ని స్టోర్ చేసుకున్నారు, కానీ మీరు గెట్ చేసుకునేటప్పుడు ఐడి 100 రికార్డ్స్ మాత్రమే కావాలి అనుకుని గెట్ చేసుకున్నారు. మరి క్యాచీలో ఇంకా 101 రికార్డ్స్తో ఇంకో 5 రికార్డ్స్ ఉండిపోతాయి కదా, అవి మీకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జిక్యూషన్ అప్పుడు ఐడి 200 201 స్టోర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎన్ని ఉన్నాయి, 101 ఉంది, 200 ఉంది, 201 ఉంది, 3 డిఫరెంట్ ఐడీస్ యొక్క డేటా ఉంది. అది మనకు అవసరం లేదు, 101 డేటా ఇంకా అవసరం లేదు అన్నటప్పుడు ఈ ఫస్ట్ ఎప్పుడైతే 100 101 స్టోర్ చేసేసుకున్నాక 100ని ఎప్పుడైతే రిట్రీవ్ చేసేసారో లాస్ట్లో 101 డేటాని కూడా మనం రిమూవ్ చేసేస్తాం క్యాచీ నుంచి. నాకు ఇంకా డేటా అవసరం లేదు అనుకుంటే ఆ డేటాను మనం రిమూవ్ చేసేస్తాం. ఎందుకు, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి మళ్ళీ ఫ్రెష్ డేటా స్టోర్ అవుతుంది. అట్లాంటివి ఏంటంటే జంక్స్ అనేవి మనకి ఉండవు. ఆ జంక్ ఉండడం వల్ల ఏంటి, తర్వాత మీరు రిట్రీవ్ చేసుకున్నప్పుడు 200 డేటాతో పాటు 101 డేటా కూడా వచ్చేయడం, అట్లా అన్ని కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది డేటా. అందుకనే బెటర్ సజెషన్ అనమాట, రిమూవ్ క్యాచీ కూడా వాడడం అనేది ఒక బెటర్ అప్రోచ్. మీకు అర్థమైందా క్యాచీ అంటే ఏంటి, యాడ్ టు క్యాచీ అంటే ఏంటి, రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ అంటే ఏంటి అని? యాడ్ టు క్యాచీ అనేది ఇలా ఉంటుంది, డాక్యుమెంట్ క్యాచీ అంటారు దీన్ని. చూడండి, ద యాడ్ టు క్యాచీ స్టెప్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ డాక్యుమెంట్స్ ఇన్ అ క్యాచీ సో దట్ దే కెన్ బి యూజ్డ్ ఇన్ అ ప్రాసెస్ ఆర్ సబ్ ప్రాసెస్. అంటే పేరెంట్ ప్రాసెస్ లో అన్నా మీరు యూజ్ చేయొచ్చు, చైల్డ్ ప్రాసెస్ లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ క్యాచీలోని మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు సేమ్ ప్రొఫైల్ ద్వారానే మనం స్టోర్ చేసుకుంటాం. ఆ డేటాబేస్ అవ్వచ్చు, ఈడిఐ అవ్వచ్చు, ఫ్లాట్ ఫైల్ అవ్వచ్చు, జేసన్ అవ్వచ్చు, ఎక్స్ఎంఎల్, ఏ ప్రొఫైల్లో డేటా అన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యాచీని మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు క్యాచీ విత్ ప్రొఫైల్ స్టోర్ చేసుకోవాలా, వితౌట్ ప్రొఫైల్ స్టోర్ చేసుకోవాలా అని మనకు ఆప్షన్ అనేది ఉంటుంది. క్యాచీ బై ప్రొఫైల్ అనుకోండి, ఈ క్యాచీ ఒక ప్రొఫైల్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనమాట. క్యాచీ వితౌట్ ప్రొఫైల్ అనుకోండి, మీకు క్యాచీకి వచ్చే ప్రొఫైల్ తో సంబంధం ఉండదు, మీకు ఫ్లాట్ ఫైల్ వచ్చిన, జేసన్ వచ్చిన, ఎక్స్ఎంఎల్ వచ్చిన సంబంధం ఉండదు, వచ్చిన డేటా అంతా స్టోర్ అయిపోతూ ఉంటుంది.
ఈ క్యాచ్ మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఈ ఇండెక్స్ అనేది ఐడి అనేది ఇచ్చామనుకోండి, ఇండెక్స్ అనేది మనం ఇస్తాం. సో ఇండెక్స్ అనేది ప్రాపర్టీ ద్వారా ఇస్తాం అనమాట. డాక్యుమెంట్ ప్రాపర్టీ మీరు ఇందాక అడిగారు చూసారా, ఆ డాక్యుమెంట్ ప్రాపర్టీకి డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ డిఫరెన్స్ ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, మీరు డాక్యుమెంట్ ప్రాపర్టీ పెట్టగానే కనెక్టర్ వచ్చింది, అందుకే అన్న ఇది బేస్డ్ ఆన్ కనెక్టర్ అని. సో కనెక్టర్స్ కి ఈ ట్రేడింగ్ పార్ట్నర్ అనేది ఒక కనెక్టర్, మెటా డేటా అనేది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ మెటా డేటాలో మనకి ఏముంటాయి, అప్లికేషన్ స్టేటస్ కోడ్, అప్లికేషన్ స్టేటస్ మెసేజ్, ఈ ట్రై క్యాచ్ మెసేజ్, దాని యొక్క సైజు, అవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి. కనెక్టరే ఎక్కువ, అన్ని కనెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ సే మనం ఒక డిస్క్ కనెక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ డిస్క్ ఒక ఫైల్ నేము అట్లా. లేదు ఒక ఆటమ్ క్యూ కనెక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆటమ్ క్యూ కనెక్టర్కి ఏం ప్రాపర్టీస్ లేవు. మెయిల్ కనెక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెయిల్ కి మీరు ఏం నేమ్, ఫైల్ నేమ్, అడ్రస్, హోస్ట్, ఐడి, సబ్జెక్ట్, అడ్రస్, యూజర్ అట్లా బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్. సారీ, కనెక్టర్స్. డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది బేస్డ్ ఆన్ కనెక్ట్. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ మనం ఇచ్చుకుంటాం అనమాట, ఇండెక్స్ లో ఇచ్చుకుంటాం డిడిపి ఐడి. ఈ డిడిపి అనేది ఎప్పుడు క్యాపిటలే ఉండాలి. ఇవి ఏంటంటే సేమ్ ఏదైతే ఉందో కేస్ సెన్సిటివ్ అంటారు దీన్ని, ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూతో మీరు కాల్ చేయాలి. ఎక్కడైతే మీరు గెట్ చేసుకుంటున్నారో ఇదే వాల్యూ ఇవ్వాలి. మీరు ఇట్లా ఇచ్చారనుకోండి DPP_ID అని, గెట్ అవ్వదు. లేకపోతే ఇలా ఇచ్చారనుకోండి DPP_ID అని, గెట్ అవ్వదు. ఒక్క చిన్న డిఫరెన్స్ ఉన్నా గెట్ అవ్వదు. దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. ఏ వాల్యూతో అయితే మీరు స్టోర్ చేసుకుంటున్నారో అదే ఐడితో మీరు రిట్రైవ్ చేసుకోవాలి, అదే ప్రాపర్టీ నేమ్తో మీరు రిట్రైవ్ చేసుకోవాలి. అట్లా ఇండెక్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి క్యాచీని యాడ్ చేసుకుంటున్నప్పుడు. ఓకేనా? మల్టిపుల్ ఇండెక్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇండెక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు దేన్ని బేస్ చేసుకొని గెట్ చేసుకోవాలి, ఫిల్టర్స్ అంటారు వీటిని. సింపుల్ గా చెప్పాలంటే ఫిల్టర్స్ లాగా అన్నమాట. ఎన్ని ఎక్కువ ఇండెక్స్లు ఇచ్చుకుంటే మీకు ఎంత ఎగ్జాక్ట్ డేటా అనేది బయటకు వస్తూ ఉంటుంది క్యాచీ నుంచి. లైక్ ఇప్పుడు మీకు ప్రొఫైల్లో ఒక 5-6 ఫీల్డ్స్ ఉన్నాయి, అన్ని కండిషన్స్ మ్యాచ్ చేసుకొని, అన్ని ఇండెక్స్లు మ్యాచ్ చేసుకొని డేటా రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మల్టిపుల్ ఇండెక్స్లు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీకు తెలియాలి బేస్డ్ ఆన్ వాట్ మీరు ఏం యూజ్ చేసుకుని గెట్ చేసుకోవాలనుకుంటున్నారో, డేటా బయటికి రావాలి అనుకుంటే అంత ఎగ్జాక్ట్ కేస్ సెన్సిటివ్ అనేది ఇవ్వాలి. సేమ్ రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ చేయాలి అనుకుంటే, రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీలో మనకి బేస్డ్ ఆన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను నార్మల్ గా క్రియేట్ చేసుకున్న క్యాచీ మీకు చూపించడానికి కోసం చెప్తున్నాను. అన్ని డాక్యుమెంట్స్ అంటే నాకు ఇండెక్స్ తో అనవసరం, ఏ డేటా అయితే క్యాచీలో వెళ్తుందో ఆ డేటా అంతా బయటకు వచ్చేయాలి. అదర్ దాన్ ఇండెక్స్ అంటే నాకు ఇంకా ఇండెక్స్ తో అనవసరం అనుకుంటే ఆల్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. లేదు ఇండెక్స్ కావాలి, అక్కడ నేను పెట్టుకున్న ఇండెక్స్ పేరు మెసేజ్ అని ఒక ఇండెక్స్ కావాలి అనుకుంటే ఇదిగో చూసారా, నేను మెసేజ్ అనేది ఇచ్చుకున్నాను, డిడిపి ద్వారా ఇచ్చుకున్నాను. సో అందుకే ఆ డిడిపి అనే ద్వారా నేను గెట్ చేసుకోవాలనుకుంటే, బేస్డ్ ఆన్ ఇండెక్స్ గెట్ చేసుకోవాలనుకుంటే ఆ ఇండెక్స్ యొక్క వాల్యూని మీరు ఇక్కడ ఇవ్వాలి. లేదు ఏ డాక్యుమెంట్ అయితే ఉందో ఆ డాక్యుమెంట్ అంతా గెట్ అయిపోవాలి అనుకుంటే ఆల్ డాక్యుమెంట్స్ అని అంటారు. ఈ డాక్యుమెంట్స్ ని మనం గెట్ చేసుకుంటున్నప్పుడు ఈ క్యాచీ బిహేవియర్ అనేది 2 విధాలుగా మనం చూపిస్తుంది అనమాట. ఒకటి, స్టాప్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ రికమెండెడ్. అంటే ఇప్పుడు క్యాచీ నుంచి ఏమీ రిట్రైవ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ షేప్ కి డేటా ఏం రానప్పుడు నెక్స్ట్ షేప్ కి ఎగ్జిక్యూషన్ వెళ్ళదు, ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. అలా కావాలా? ఫెయిల్డ్ డాక్యుమెంట్ విత్ ఎర్రర్ అంటే మీకు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట, నో డేటా రిట్రీవ్డ్ ఫ్రమ్ క్యాచీ అని ఒక ఎర్రర్ కావాలి. అది మన ఇష్టం, స్టాప్ చేసేయాలి. ఎర్రర్ ఏం అవసరం లేదు, జస్ట్ నాకు స్టాప్ చేసే చాలు, దాన్ని ఒక ఎర్రర్ గా నువ్వేం చూపించదు. ఇప్పుడు క్యాచీలో ఏం డేటా లేకపోతే ఆటోమేటిక్ గా రిట్రైవ్ అవ్వదు. సో అట్లా నాకు స్టాప్ చేసేయాలి, ఎర్రర్ ఏం అవసరం లేదు అనుకుంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఖచ్చితంగా డేటా క్యాచీలోంచి కావాలి నాకు, రాకపోతే కనుక అది నాకు ఒక ఎర్రర్ అనే సినారియో కనుక మనం వర్క్ చేస్తుంటే ఈ ఆప్షన్ ని మనం సెట్ చేసుకుంటాం రిట్రీవ్ చేసేటప్పుడు. నెక్స్ట్ రిమూవ్ ఫ్రమ్ క్యాచీలో ఏముండదు, జస్ట్ మనం ఆ క్యాచీని సెలెక్ట్ చేసుకుంటాము, రిమూవ్ చేసేస్తాం. అన్ని డాక్యుమెంట్ ని రిమూవ్ చేయాలా, మొత్తం ఏ డాక్యుమెంట్స్ అయితే స్టోర్ అయ్యాయో అన్ని రిమూవ్ చేయాలా, లేదా పర్టికులర్ ఐడితో మీరు స్టోర్ చేసుకున్నవి మాత్రమే రిమూవ్ చేయాలా, అలా కూడా ఉంటాయి. ఇప్పుడు లైక్ ఇప్పుడు చెప్పాలంటే 100 వెళ్ళిపోయింది, 101 ని మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటే 101 ఐడిని పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు.
లేదు, ఏదైతే ఏముంది మొత్తం అన్ని రిమూవ్ చేసేయండి. 100 కూడా అయిపోయింది కదా ఎగ్జిక్యూషన్. ఇఫ్ ఇన్ కేస్ జంక్ లాగా ఏమన్నా స్టోర్ అయిపోయిందేమో అని మీరు డౌట్ ఉంటే మీరు ఆల్ డాక్యుమెంట్స్ పెట్టచ్చు. బట్ మాక్సిమం రిమూవ్ ఫ్రమ్ ద క్యాచీకి మనం ఆల్ డాక్యుమెంట్సే వాడతాం. ఈ ఇండెక్స్ అనేది ఓన్లీ రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీకే వాడతాం. క్లియర్ ఉందా? ఎగ్జిక్యూట్ షేప్స్ అనేది క్లియర్ ఉన్నాయా? ప్లీజ్ రిప్లై ఇవ్వండి. Yeah. యా క్లియర్ ఉన్నాం. Okay. ఎవరన్నా నాకు నోటిఫై షేప్ గురించి చెప్పండి. చెప్పండి ఎవరైనా నోటిఫై షేప్. ఒక షేప్ నుంచి ఇంకొక షేప్‌కి వెళ్ళే డేటా మనకి తెలియాలంటే మధ్యలో నోటిఫై షేప్ పెట్టుకుంటాం. ఎప్పుడు తెలియాలంటే బిల్ట్ రన్ చేస్తున్నప్పుడా? రన్ చేస్తున్నప్పుడు తెలియాలి అంటే. బికాస్ రన్ చేసినప్పుడు ఐ మీన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు. డిప్లాయ్ చేసేసాక తెలియాలి అంటే మనం నోటిఫై షేప్ పెట్టుకుంటాం. ఓకే. బికాస్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఓన్లీ కనెక్టర్ లెవెల్ దగ్గర మాత్రమే డేటా వస్తుంది. ఓకే. కనెక్టర్‌కి మాత్రమే డేటా వస్తుంది. ఆ డేటా మాత్రమే కనిపిస్తది మనకి. సో, మనం డిప్లాయ్ చేశాక మనకి డేటా ప్రాపర్‌గా ఏ షేప్ నుండి ఏ షేప్‌కి వెళ్తుందని తెలియడానికి నోటిఫై షేప్ పెట్టుకుంటాం. ఓకే. ఇంకెవరికి అర్థం కాలేదా? ఆమె ఒక్కతే ఆన్సర్ ఇస్తుంది అన్నిటికీ. ఎవరన్నా ప్రాసెస్ కాల్ గురించి చెప్పండి. నేను చెప్పొచ్చా? మీకు అర్థమైందని నాకు అర్థమైంది. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. షూర్. Process call ante process call shape is used to execute the another call. I mean, inside any child will be there, in the sense it will call execute that one also. ఓకే. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ఫ్రమ్ పేరెంట్ ప్రాసెస్ టు చైల్డ్ ప్రాసెస్. Yeah, parent process to child. అది లూజ్ కప్లింగ్ టైట్ కప్లింగ్? Tight coupling. ఓకే. హుసేన్ మీరు ఫైన్ చేంజెస్ కోసం చెప్పండి. హుసేన్ వినిపిస్తుంది. మామూలుగా ఏమైనా డేటాని యాడ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఆ షేప్ ఫైన్ చేంజెస్ షేప్ ని బిల్ట్ లో యాడ్ చేసినప్పుడా లేకపోతే యాడ్ చేసిన డేటాని ఫైండ్ చేయడానిక? యాడ్ చేసిన డేటాని మనం రాజు మీరు ప్రాసెస్ రౌట్ గురించి చెప్పండి. రాజు మీకు వినిపిస్తుందా? మీరు ఒకళ్ళు మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉన్నారు. నా వాయిస్ వినిపిస్తుంది కదండి అందరికి? Yes, but రాజు మీకు వినిపిస్తుందా వాయిస్? ఎగ్జిట్ అయిపోయి. ఓకే ఫైన్. సో ఈ రోజుకైతే ఇది అండి క్లాస్. సో మనం యాక్చువల్లీ నాకొక డౌట్ ఉంది. చెప్పండి. ప్రాసెస్ కమాండ్‌లో టైప్‌లో ఒకసారి ప్రాసెస్ కమాండ్‌కి వెళ్ళరా? ఐ మీన్ ప్రోగ్రామ్ కమాండ్. సారీ. టైప్‌లో సిస్టమ్ కమాండ్ అని ఉంది కదా! అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఈ సిస్టమ్ కమాండ్ ఏం లేదు, జస్ట్ మనము ఇన్బిల్ట్ గా కమాండ్స్ అనేది రాసుకుంటాం అన్నమాట. అంటే గెట్ డేటా ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ అని. ఇప్పుడు మనం ఇదేంటి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, జస్ట్ మీరు మొత్తం ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్, అప్డేట్. మొత్తం క్వెరీ అంతా రాసుకుంటారు. అట్లా కాదు, యాహ్!
కమాండ్ డైరెక్ట్ గా గెట్ ద డేటా ఫ్రమ్ సో అండ్ సో కమాండ్, అప్డేట్ ద డేటా ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ అని. ఇదంతా ఏం యూస్ చేయం. మీకు మాక్సిమం అంతా కూడా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ద్వారానే మనం యూస్ చేస్తాం. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్. మీరు అక్కడ నుంచి కూడా మీరు గెట్ క్వైరీ రాసుకోవచ్చు కదా. ఎలాగో సెలెక్ట్ క్వెరీ యూజ్ చేస్తాం ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్‌లో. సో అందుకని అంటే సిస్టమ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామా అని? అదే అంటున్నాను కదా, సేమ్ మీరు గెట్ క్వెరీ, ఇన్సర్ట్ క్వెరీ అట్లానే యూస్ చేస్తారు సిస్టమ్ కమాండ్ కూడా. ఇదే అయితే మేము సిస్టమ్ కమాండ్ అయితే ఇప్పటి వరకు అయితే లైవ్ లో అంత యూస్ చేయలేదు. ఏదన్నా త్రూ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అండ్ ప్రొసీజర్ ద్వారానే చేస్తాము. బట్ యాహ్! మీరు అడిగారు కదా, దీన్ని కొంచెం ఇంకా డీప్ గా నేను తెలుసుకొని నేను చెప్తాను. షూర్. యాహ్! మేడం ఇది మెసేజ్ కూడా మనం కమాండ్స్ రాసుకోవచ్చు అని చెప్పారు కదా. ఆహా, కమాండ్స్ కాదండి, జస్ట్ ఒక స్టాటిక్ గా డేటా రాసుకోవడం అంతే. దాంట్లో కూడా వేరియబుల్స్ ఐ మీన్ అరేంజ్ చేసుకుంటాం. ఏంటండి? దాంట్లో కూడా మెసేజ్ లో కూడా ప్రోగ్రామ్ కమాండ్ లో ఎలా అయితే మనం ఆహా, సీక్వెల్ మెసేజ్ అనేది ఇప్పుడు మీరు ఇన్సర్ట్ డేటా ఫ్రమ్ అని పెట్టారనుకోండి, మీకేమి డేటా బయటికి రాదు. ఇన్సర్ట్ డేటా ఫ్రమ్ అనే ఒక టెక్స్ట్ బయటకు వస్తుంది. అది కాదు మేడం నా క్వశ్చన్. యాక్చువల్ గా ఇక్కడ వేరియబుల్స్ అని ఉంది కదా కింద ఆ, మెసేజ్ దాంట్లో సేమ్ అవి యాడ్ చేసుకుంటాం. ప్రోగ్రామ్ కమాండ్స్ కూడా వేరియబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఆ, సేమ్ అంతే కదా. ఇప్పుడు ఈ వేరియబుల్స్ అనేవి ప్రతి షేప్ కి ఉంటాయండి. అంటే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ కమాండ్ షేప్ లో కూడా డేటాబేస్ నేమ్ అనేది మీరేమి ఇవ్వరు. ఇప్పుడు ఓకే ఇట్లా డేటాబేస్ నేమ్ అనేది ఇస్తారు. ఇన్సర్ట్ డేటా ఇంటూ లైక్స్ 1 అని ఇచ్చామనుకోండి, ఆ 1 ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. టేబుల్ నేమ్ కస్టమర్స్ టేబుల్ అని, టేబుల్ నేమ్ కస్టమర్స్ అట్లా. అర్థమైందా? ఇన్సర్ట్ ఓకే డేటా ఇంటూ కస్టమర్స్. అలాగే ఇది కూడా మెసేజ్ షేప్ లో. ఇప్పుడు ఇన్సర్ట్ డేటా ఇంటూ కస్టమర్స్ అని పెట్టారనుకోండి, ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ద్వారా డేటా అనేది అందులోకి ఇన్సర్ట్ అవుతుంది. కానీ మీరు అదే డేటాని మెసేజ్ షేప్ లో పెట్టారనుకోండి, మీకు బయటికి ఇన్సర్ట్ డేటా ఇంటూ కస్టమర్స్ అనే ఒక టెక్స్ట్ వస్తుంది. ఓకే మెసేజ్ షేప్ డిఫరెంట్, ప్రోగ్రామ్ కమాండ్ షేప్ డిఫరెంట్. ఇప్పుడు ఆమె అడిగినట్టు మనకి చాలా ఉంటాయి, బట్ మనం కొన్నే వాడతాం. ఇప్పుడు సౌజన్య మీరు అన్నారు కదా సిస్టమ్ కమాండ్ అని. అట్లా యాక్చువల్లీ అది వినలేదు నేను కూడా ఎప్పుడు. అది మనం ఇప్పుడు ఫైన్ చేంజెస్ ని మనం ఎక్కువ వాడం. అట్లాగే లాజికల్ షేప్ లో క్లెన్స్ షేప్ ఉంటది, దీన్ని కూడా మనం ఎక్కువ వాడం. అట్లా వాటి యొక్క యూసేజెస్ అనేవి మనకు తెలుస్తాయి. బట్ ఇప్పటి వరకు అయితే నేను కూడా వాడలేదు ఈ అంటే సిస్టమ్ కమాండ్ కానీ అంటే ఫైన్ చేంజెస్ కానీ. యాహ్! అంటే మేడం దీంట్లో మెసేజ్ షేప్ లో ఈ వేరియబుల్స్ లో ప్లస్ సింబల్ మనం లోపల వాల్యూలోకి వెళ్ళిన తర్వాత స్టాటిక్ కరెంట్ డేట్ ఎలా తీసుకుంటాం, అలాగే కింద సీక్వెల్ స్టేట్మెంట్స్ కూడా సేమ్ అండి. దీంట్లోనూ ఉన్నాయి దాంట్లోనూ ఉంది. నాకు మీ వాయిస్ ఫుల్ కట్ అవుతుందండి. అంటే దీంట్లోనూ ఉన్నాయి దాంట్లోనూ ఉన్నాయి కదా వేరియబుల్స్, ఆ అంటే మనం సీక్వెల్ యాడ్ చేసుకుంటాం. ఆ సో అది చూసి నేను అడిగాను. అంటే రెండు ఓకే బోత్ సేమ్ ఓకే. సిమిలర్ గా యూజ్ చేసుకోవచ్చా. ఈ వేరియబుల్స్ అనేవి మీరు ఏ షేప్కి వెళ్ళినా మీకు ఆ వేరియబుల్స్ ఉంటాయండి. దాని అర్థం ఇవే సేమ్ అదే జరుగుతుంది, ఈ షేప్ ఆ షేప్ ఒక్కటే అని కాదు. మీరు వేరియబుల్స్ అంటే ఏ షేప్ అన్నా సరే త్రూ వేరియబుల్స్ కాల్ చేయొచ్చు అని. మీరు నోటిఫైకి వెళ్ళారనుకోండి, నోటిఫైలో కూడా మీకు వేరియబుల్స్ ఉంటాయి, అవే ఉంటాయి. ఈ పారామీటర్ వాల్యూస్ అనేవి ప్రతి షేప్ కి కామన్ ఉంటాయి. యాక్చువల్లీ మెయిన్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, డైనమిక్‌గా ఏమన్నా వాల్యూస్ ఇవ్వాలి అంటే ప్రోగ్రామ్‌లో. అవును. అంటే లైవ్ డేటా వెళ్ళినప్పుడు ఉమ్. ఇన్‌కేస్ ఏమన్నా డైనమిక్‌గా వాల్యూ ఇవ్వాలి అంటే, సో, ఆ టైంలో మీకు బాగా యూజ్ అయ్యేది వేరియబుల్. మనం అవును, స్టాటిక్‌గా ఇచ్చిన వాల్యూ లైవ్ ప్రాజెక్ట్‌లో యూజ్ అవ్వదు కదా! స్టాటిక్ అసలు ఇవ్వమండి. మీరు వన్స్ ఇవ్వము. యాహ్! స్టాటిక్ అనేది మనం ఇవ్వం. ఇది జస్ట్ మీకు ఏదో నేర్చుకోవడానికి స్టాటిక్ అని చెప్తున్నామే తప్ప స్టాటిక్. యాహ్! స్టాటిక్ హ్మ్. అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. యాహ్! అండ్ ఆ వేరియబుల్ మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అయితూ ఉంటుంది. వన్స్ వి ఎంటర్ ఇన్ లైవ్ ప్రాజెక్ట్. సో, దానికోసమని వేరియబుల్ మెయిన్‌గా ఇస్తాము. కదా! అంతే. హ్మ్.
మీకు ఆల్రెడీ ఇది షేప్స్ అవి అన్ని టిప్కోలో యూజ్ చేయడం వల్ల కొంచెం వాట్ ఈస్ వాట్ అనేది కొంచెం క్లియర్ ఐడియా ఉంది కదా. యాహ్! యాక్చువల్లీ నేను సర్టిఫికేషన్ భూమి గురించి నేను చూసాను సర్టిఫికేషన్ వీడియోస్ అవి. సో, నాకలా కొంచెం ఐడియా ఉంది. అండ్ టిప్కో లైవ్ ప్రాజెక్ట్ ఐడియా ఉంది. ఓకే. అసోసియేట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేశాను నేను ప్రిపేర్ అవ్వడం. సో, ఓకే. ఇప్పుడు మీరు అలా వర్క్ చేస్తున్నారా టిప్కో? లేదు. ప్రెజెంట్ నేను గ్యాప్ తీసుకున్నా. కెరీర్ గ్యాప్. ఓకే. యాహ్! యాక్చువల్లీ ఇండియాలో ఉండే అప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉండే నేను మాస్టర్స్‌కొచ్చాను. సో, భూమిలో మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? యాహ్! భూమిలో స్టార్ట్ చేద్దాం అనేసి సర్టిఫికేషన్ స్టార్ట్ చేశాను ప్రిపేర్ అవ్వడం. ఓకే. అంటే టిప్కో బానే ఉంది యూఎస్‌లో. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ అంత ఎక్కువ లేవు. అండ్ మీకు